మనము మన జాతి విషయాలను ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలని ఒక మంచి ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అయితే మనం ఇంతవరకు చాలా సందర్భాలలో ఎన్నో రాజకీయ పార్టీ సమావేశాలకు వెళ్ళి ఉంటాం. కానీ ఆ రాజకీయ పార్టీ సమావేశాలన్నీ కూడా ఆ రాజకీయ పార్టీల అభివృద్ధికి వాళ్ళ యొక్క విధి విధానాలకు ఉపయోగపడినటివి. అయితే ఇప్పుడు బీసీలలో అధిక జనాభా ఉండి కూడా, బీసీలలో ఏ ప్రాంతంలో కూడా జనాభా ఉండి కూడా రాజకీయంగా, సామాజికంగా, విద్యా ఉద్యోగాలలో వెనుకబడిన కులం ఏదైనా ఉందంటే అది ఒడ్డెర కులమే అని ప్రభుత్వాల దగ్గర లెక్కలు ఉన్నవి, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా ఉన్నది. అయితే మిత్రులారా, మనం ఎన్నో చేసిన వాళ్ళం ఈ దేశానికి, రాష్ట్రానికి. ఎన్నో చెరువులు, బావులు, ఆనకట్టలు తవ్వినామని ఒక చరిత్ర చెప్పుకుంటున్నాం. చివరికి భారతదేశానికి రాజముద్ర నిర్మాణం కూడా ఒడ్డెర్లని ఈ సందర్భంగా మనం తెలుసుకోవాలి. రాజముద్రను రూపొందించింది కూడా మన ఒడ్డెర్లే. అంత ప్రాముఖ్యత ఉన్నటువంటి ఒడ్డెర్లకు ఎందుకు వెనకబడి ఉందామనేది ఒకసారి మనం ఆలోచిస్తే గతాలను వద్దు, ఇక రాబోయే రోజుల్లో ఏ విధంగా చైతన్యవంతులం అవుదాం, రాబోయే రోజుల్లో మనకు విధి విధానాలు ఏ విధంగా తీసుకుందాం. నాకైతే చిన్నప్పటి నుంచి ఒక ఆలోచన ఉంది, నాకు ఒక కోరిక ఉంది, అది చూడాలని ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒడ్డెర బిడ్డ అసెంబ్లీలో కూర్చుంటే అది చూడాలని నాకు చాలా రోజుల నుంచి కల ఉంది. పార్లమెంటులో ఒడ్డెర బిడ్డ ప్రసంగిస్తే అది ఇలాని నాకెన్నో నుంచి ఒక కోరిక ఉంది. ఇది నా ఒక కోరిక కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నట్టు 30 లక్షల మంది కోరిక. దాన్ని నిజం చేద్దాం మనం అందరం కలిసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మిత్రులారా. అదే అసాధ్యం కాదు. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎంతో మంది మనకంటే తక్కువ ఉండేటువంటి జాతులన్నీ కూడా పార్లమెంటులోకి, అసెంబ్లీకి వెళ్ళేవి. ప్రజాస్వామ్యం ఇప్పుడు ఉండాలి, రాజరికం కాదు. మనం ఏమైనా రాజరిక వ్యవస్థలో లేం. ప్రతి ఒక్కటి కూడా రాజ్యాంగంలో స్పష్టంగా అది పొందడానికి మనకు అర్హత ఉంది, అటువంటి జనాభా ఉంది, అటువంటి లక్ష్యమైనటువంటి మన జాతి బిడ్డలు లక్షలాది మంది ఈ రాష్ట్రంలో ఉన్నారు. అందువలన ముఖ్యంగా తెలుసుకోవాలి ఏంటంటే ఆ అర్హతలు ఉన్న వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి. ముఖ్యంగా మండల స్థాయిలో ఏ లీడర్కి అయితే ఆ అర్హత ఉందో అందరూ మండల స్థాయిలో లీడర్ను అభివృద్ధి చేయాలి. నియోజకవర్గ స్థాయిలో ఎవరికైతే ఆ పట్టుదల ఉంటుందో అందరూ కలిసి ఆ లీడర్ని అభివృద్ధి చేసుకోవాలి. జిల్లా స్థాయిలో అభివృద్ధి చేయాలి, రాష్ట్ర స్థాయిలో అభివృద్ధి చేసుకోవాలి. అప్పుడే మన యొక్క కళలన్నీ కూడా నిజమవుతాయి. ఆనాడు బ్రిటిష్ వాళ్ళ పైన పోరాటం చేసి ఈ దేశ చరిత్రలోనే ఒక మహోన్నత స్థానంలో ఉన్నటువంటి ఒడ్డెర వారసులుగా మనం చేయాల్సిన పనులు ఆయన యొక్క స్ఫూర్తిదాయితో రాబోయే రోజుల్లో చేద్దాం. ఇటువంటి అంశాలన్నీ కూడా చాలా స్పష్టంగా రాబోయే రోజుల్లో చేద్దాం. నేనైతే ఒక మాట చెప్తున్నాను, మనం ఎన్నో డాములు ప్రాజెక్టు ఆనకట్టలు కట్టాం. అయితే ఇప్పుడు ఒక ప్రాజెక్టు కడతాం, అదే ఒడ్డెర ఎంపీ ఎమ్మెల్యే ప్రాజెక్టును మనం ఇప్పుడు ప్రారంభిద్దామని తెలియజేస్తున్నాం. దాన్ని 2029 నాటికి పూర్తి చేద్దాం అనే ఒక విషయాన్ని కూడా మనం చాలా తీసుకుందాం. ఇది అసాధ్యమా? ఇప్పటికీ ఈరోజు సభలో అయితే ఎక్కడే కానీ పార్టీ పదవి వాడకుండా, పార్టీ విషయాలు చెప్పకుండా, పార్టీ విధానం ఎక్కడైనా ఒక మాట రాకుండా జరిగేటువంటి నేను చూసిన సభ ఇది మౌన సభని తెలియజేస్తున్నా మిత్రులారా. ఈ స్ఫూర్తి రావాలి, ఈ ఆలోచన రావాలి. ఎవరికి రావాల్సిన పదవులకు వస్తాయి, ఎవరికి ఏదో ఉండే పార్టీలో ఉండే వాళ్ళకి వస్తాయి, వీళ్ళకి వస్తాయి. కానీ మనం ఈ లోపల ఒకరి మీద ఒకరు దాడి చేసుకుంటూ, ఒకరు విమర్శలు చేసుకుంటూ అటువంటి పోతే చివరికి మనకే లాస్ట్కు అన్యాయం జరుగుతున్నది కూడా మనం అందరం తెలుసుకోవాలి. ఈ స్ఫూర్తి పెరగాలి. 2029 నాటికి ఇటువంటి సభలు పెరగాలి, ఇటువంటి ఆలోచన రావాలి. ఎవరైనా సభ ఉందంటే ఒకరు ఉన్న 10 మందిని తీసుకొని ఆ సభను విజయవంతం చేయడమే మనకు మార్గం, అదే మన లక్ష్యం. అప్పుడే మన సమస్యలను కూడా పరిష్కారం అవుతాయని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా మిత్రులారా. నా పేరు బొత్తాల రమణయ్య, నా పేరు బీసీ సంఘాలు బీసీ రమణ అంటారు.
కానీ మన కుల సంఘాలలో పూర్తి పేరు బత్తల రమయ్య అని నా కుల సభ్యులు కూడా నేను చెప్పుకోవడానికి చాలా ఆనందంగా ఉంది. ఆ విధంగా ముందుకు పోదాం. ఇక చూశాం, ఎన్నో ఆలోచించాం, మనకి రిజల్ట్ ఎక్కడ రాదు. మన జనాభా, మన ఆలోచన, మన విధి విధానం, మన మహిళలు, మన విద్యార్థులు, మన మేధావులు అందరినీ కూడా ఒకసారి అందరినీ ఒక సమూహంలో అందరినీ కూడా ఏకం చేసి మన సమస్యలపై మాట్లాడితే ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది. ఇంకొక ముఖ్య విషయం, గ్రామాల్లో కానీ మిగతా చోట్ల కానీ చాలా సందర్భాలలో ఒడ్డు అనే పదాన్ని కించపరుస్తూ మాట్లాడే అంశాలు ఉన్నవి. మీ దగ్గర సెల్ ఫోన్లు ఉన్నవి, మీ దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉన్నవి.